ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకి శుభవార్త అండి. రేపటి రోజున మెగా ఉద్యోగ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 8 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోని నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హత వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. జిల్లాల వారిగా జాబ్ మేళాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున మొత్తం 8 జిల్లాల్లో జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. జిల్లాల వారిగా ఏ జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి అనే డీటెయిల్స్ అయితే ఫస్ట్ అయితే మనం చూద్దాం. విశాఖపట్నం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది రేపటి రోజున జనవరి 24వ తారీఖు అండి. అదేవిధంగా మిగతా జిల్లాల వివరాలన్నీ కూడా చూద్దాం. మిగతా జిల్లాలు కూడా ఈ 8 జిల్లాలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తూ ఉంటే కన్నా మీ జిల్లా ఏదనేది కామెంట్ రూపంలో తెలిపి స్కిప్ అవ్వచ్చు అనమాట. విశాఖపట్నం జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. అలాగే అనకాపల్లి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా కాకినాడ జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అనంతపురం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. అదేవిధంగా చివరిగా ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ 8 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మిగతా జిల్లాల వాళ్ళు ఉంటే కన్నా మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తూ ఉంటారనమాట. కాకపోతే ఈ జాబ్ మేళాలో పాల్గొనాలంటే మీరు ఖచ్చితంగా ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. naipurnam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు సింపుల్గానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ జిల్లా చూసుకున్నట్టయితే విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. విశాఖపట్నం జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే కన్నా డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, మద్దిలపాలెం, విశాఖపట్నం జిల్లా ఈ ప్రాంతంలో జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతోందని ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు జనవరి 24వ తారీఖున ఈ ప్రాంతంలోకి అంటే రేపటి రోజున జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అనమాట. మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతోంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. చాలా మంచి కంపెనీల్లో కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్లో కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణలో వేకెన్సీస్ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మిగతా కంపెనీల్లో కూడా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారో, జాబ్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆ కంపెనీల వారీగా శాలరీ ఎంత ఉంటుంది, ఆ జాబ్కి సంబంధించి వర్క్ లొకేషన్ ఎక్కడ పనిచేయాల్సి ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా జెండర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఏజ్ లిమిట్, ఆ కంపెనీకి సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి జాబ్ మేళాలో అనే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 5 కంపెనీల వివరాలు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడొచ్చు, WNS కంపెనీ వైజాగ్లోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా వరకు వైజాగ్లోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అర్హతలు చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు.
ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చివరి కంపెనీ చూసుకున్నట్లయితే సంగీత మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతల వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి. వైజాగ్లోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ కంపెనీకి సంబంధించి 19 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పిస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతల వాళ్ళకి అందరికీ అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ మీరు జాబ్ మేళాలో పాల్గొనాలంటే కనుక ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసుకుని మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక మీకు ఏమైనా ఈ జాబ్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ కాంటాక్ట్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి ఫస్ట్ మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరొకసారి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ చదువుకోండి. మీ జిల్లా ఏదైనా అయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ని, ఈ 8 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఒకే PDF ఫార్మేట్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింక్పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మరొక జిల్లా ఏదంటే కన్నా వైఎస్ఆర్ జిల్లా అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో బద్వేల్ ప్రాంతంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఎక్కడంటే కన్నా వెలుగు ఆఫీస్ నియర్ MRO ఆఫీస్ బద్వేల్, ఈ ప్రాంతంలో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ ప్రాంతంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారండి. జనవరి 24వ తారీఖున మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. చాలా మంచి కంపెనీల్లోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ అంట, అలాగే పేటీఎం కంపెనీలో, LIC ఆఫ్ ఇండియా కంపెనీలో, AIL డిక్సాన్ కంపెనీలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హతలు చూసుకుంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళాను అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే STSN గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండి. STSN గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా. ఈ ప్రాంతంలో జనవరి 24వ తారీఖున జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు, కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ప్రాంతంలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారండి. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. వర్క్ లొకేషన్ కూడా శ్రీ సత్యసాయి జిల్లాలోనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ హిందూపూర్, పెనుగొండ, అనంతపూర్, కళ్యాణ్ దుర్గం, రాయదుర్గం, మడకసిర, కదిరి ఈ ప్రాంతాల్లో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. అలాగే బెంగళూరులో కూడా ఉన్నాయి. పెనుగొండ ప్రాంతంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అనకాపల్లి జిల్లాలో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే SGA గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యలమంచిలి, ఈ ప్రాంతంలో జాబ్ మేళాని అయితే రేపటి రోజున నిర్వహిస్తున్నారండి. 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ITI అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే PG చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ITI డిప్లొమా అర్హతల వాళ్ళకు కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదనమాట అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కాకినాడ జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. కాకినాడ జిల్లాలోనే గవర్నమెంట్ ITI కాలేజ్ ఆపోజిట్ JNTUK నియర్ నాగమల్లి తోట జంక్షన్, కాకినాడ. ఫ్రెండ్స్, కాకినాడలోనే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ ITI కాలేజ్ ఆపోజిట్ JNTUK నియర్ నాగమల్లి తోట జంక్షన్, ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఏజ్ 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొనవచ్చు. కాకినాడలోనే వర్క్ లొకేషన్ కూడా ఉందన్నమాట. 3 కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అపోలో ఫార్మసీ వంటి ప్రముఖ కంపెనీలో కూడా ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. అదేవిధంగా ITI చేసినటువంటి అభ్యర్థులకి డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసిందను కర్నూలు జిల్లాలో కూడా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అడిగినా సిల్వర్ జూబ్లీ కాలేజ్ బీ క్యాంప్ కర్నూలు అనేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలను తెలుసుకోవచ్చు.
మీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కర్నూలు ప్రాంతంలో సిల్వర్ జూబ్లీ కాలేజ్ అనేసి ఇచ్చారనమాట. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 35 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. కర్నూలు ప్రాంతంలో కూడా కర్నూలు, నంద్యాలలో వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వర్క్ లొకేషన్. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఏ ప్రాంతంలో అంటే సర్ సివి రామన్ డిగ్రీ కాలేజ్, ఎల్లనూరు రోడ్, తాడిపత్రి అనమాట. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో సర్ సివి రామన్ డిగ్రీ కాలేజ్లో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోందండి. 3 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 44 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారనమాట. వేకెన్సీస్ వచ్చేసి ఏ ప్రాంతం, వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. పెనుగొండకి దగ్గరలో అయితే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. అలాగే బెంగళూరులో కూడా వర్క్ లొకేషన్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. తాడిపత్రి ప్రాంతంలో సర్ సివి రామన్ డిగ్రీ కాలేజ్లో ఈ జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కన్నా ఈస్ట్ గోదావరి జిల్లా అండి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏ ప్రాంతంలో అంటే కన్నా ఎన్ఏసి సెంటర్, కలెక్టరేట్ బిల్డింగ్, ధవళేశ్వరం, ఈస్ట్ గోదావరి అనే ప్రాంతంలో జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మరిన్ని పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. జనవరి 24వ తారీఖున అంటే రేపటి రోజున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. 10th క్లాస్ నుంచి ఆ పైగా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ వారికి అందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. 35 సంవత్సరాల లోపు 40 సంవత్సరాల వరకు కూడా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొనేసి జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. రాజమండ్రి, అమలాపురం, అదేవిధంగా ధవళేశ్వరం ప్రాంతాల్లో వర్క్ లొకేషన్ కూడా ఉండడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ 8 జిల్లాల్లో రేపటి రోజున జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారు.